తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఊరూరా జిల్లా వాళ్ళ నియోజకవర్గం వారిగా తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలకు తీసుకుపోవాలి అని కళాఖండిగా ఎట్లా చెప్తారు మరి? ముఖ్యమంత్రి చాతగాని దద్దమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంత్రివర్గానే ఆయన ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలు నింపుకొని చాతగాది ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నాడు. ఎమ్మెల్యేలకు ఎందుకు సూచనలు ఇస్తున్నాడంటే దీని ఏంటో ఒక అర్థం ఉంది. మొన్ననే నోవటల్లో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో చెప్పిందని చెప్పి మేము నమ్ముతున్నాం. పత్రికా విలేకరుల నుంచి కూడా తెలిసింది. ఇది ఏంటంటే వీళ్ళందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలంటాడు, ఇక్కడున్న రంగారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి కావాలంటాడు, ఇంకోరు మంత్రి పదవి కావాలి. ఇవన్నీ అరవడం కాదురా బాబు, ఊర్లో వెళ్ళండి, మనకు చేసిన మోసాలు వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఇది నువ్వు చేసింది ఏంది, వాళ్ళు చెప్పేది ఏంది, నువ్వు ఏం పథకాలు చేసినావు, ఈరోజు నువ్వు 6 పథకాలు అని చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్ళినావు, ఏం చేసినావు, నువ్వు ఏం చేసినావు అని ఏం ముఖాలు పెట్టుకొని వెళ్తారు ఎమ్మెల్యేలకు ముఖం లేదే వాళ్ళ కాన్ఫరెన్స్లోకి వెళ్ళడానికి, వాళ్ళకి ముఖం లేకనే వాళ్ళు వెళ్తలేరు, నేనే వెళ్ళమంటుడు. ఈరోజు నీకు మంత్రివర్గాన్నే నువ్వు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినావు, నువ్వేం పరిపాలన చేస్తావు? 6 మంత్రి పదవులు చేసుకోవడానికి ఈరోజు రేపు ఢిల్లీకి 42 సార్లు పోయిందండి. ఈ 42 సార్లు ఆయన ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ లెక్కేస్తే ఒక 10-15 గ్రామాలు సంవత్సరాల కాలం బతుకుతాయి. కేవలం చెక్కలు కొడుతున్నాడు. ఈడికెళ్ళి సూట్ కేసులు తీసుకెళ్ళాలి, ఆడ సోనియా గాంధీ కుటుంబానికి ఇవ్వాలి. ఇది తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక చేసింది అయితే ఏం లేదు. ఆయన మంత్రివర్గాన్ని నియమించుకోలేనాడు, పరిపాలన సాధ్యమవుతుంది ఆయనకు? 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, మంత్రివర్గాన్ని నియమించుకోలేకపోతుండు. ఎవ్వరు కూడా ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన మాట వినే పరిస్థితుల్లో లేరు. అందరూ కూడా తిరగబడుతున్నారు. మొన్నకు సంబంధించి మహబూబ్నగర్కి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా హోటల్లో భేటీ అయ్యారు. మీ పత్రికలన్నీ కూడా చూపించినాయి. ఇవన్నీ కూడా ఆయనకు తిరగబడుతున్నాయి. ఏదో వాళ్ళని గాడిలో పెట్టాలి, మీరు లోకల్కి వెళ్ళండి, మీ కాన్స్టిట్యున్సీలోనే ఉండండి, నేను వస్తా అని చెప్పి ఏదో మాట తీరు తీసుకొని వాళ్ళకి ఏదో చెప్పి వదిలేసే ఉద్దేశంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా జానారెడ్డి గారికి పార్టీల మధ్య చిన్న విభేదాలు వచ్చుకుంటా, సో మంత్రి పదవి గురించే కావచ్చు, లేదంటే సీనియారిటీ గురించి కావచ్చు, మరి అసలు రంగు ఏంటిది, అసలు ఆగ్బాండ్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుంటే? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు గొడవలు, వాళ్ళకు ప్రజలన్నా అభివృద్ధి అన్నా ఇవన్నీ ఏం జరగవు. వాళ్ళకి ఎట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం. మీరు నిన్న మొన్న కూడా చూసిర్రు, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా పెడితే ఒక మాజీ ఎంపీ, ఆయన సీనియర్, ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టరీతిగా విచక్షణ కోల్పోయి ఇష్టరీతిగా మాట్లాడుతున్నాడు. అంజన్ కుమార్ యాదవ్ ఎంత దారుణం అంటే మాకు రాదా మాట్లాడడం? మాకు సంస్కారం నేర్పండి. మా తల్లిదండ్రులు కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, మేము పనిచేసిన సంస్థలు కావచ్చు, మాకు సంస్కారం నేర్పింది. పెద్దవాళ్ళని గౌరవించాలి, లేకపోతే అందరినీ గౌరవించాలని చెప్పి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏమొస్తుంది నీకు? నీ పార్టీలో ఒకటే కుటుంబంలో 2 పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, నా కుటుంబంలో నా కొడుకుకి ఎంపిచ్చారు, నాకు ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్ చేయండి, లేకపోతే వర్కింగ్ కమిటీ ఇవ్వండి అని చెప్పి ఆశపడి బీజేపీ నాయకులను తిరిగితే మాకు వస్తాయి పోస్టులు అని చెప్పి అనుకుంటున్నాడు. ఈరోజు తిరిగితే పోస్టులు ఇస్తారా? మీ దాంట్లో సేవ చేయాలి, ప్రజలకు అభివృద్ధి విషయంలో పోటీ పడాలి. ఇదే కిషన్ రెడ్డి గారితో పోటీ రండి. సికింద్రాబాద్ పార్లమెంట్లో నువ్వు ఏం చేసినావు చర్చకు రా. నేనున్నప్పుడు, గతంలో ఉన్నప్పుడు నేను ఈ పని చేసినా, నువ్వు 2 సార్లు కంటిన్యూ అయినావు కదా, నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చకు రా. ప్రజల మధ్య చర్చలు పెట్టాలి తప్ప మీరు కొట్లాడుకొని. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సీనియర్ నాయకుడు జానారెడ్డి, ఆయన మీదే కామెంట్లు చేస్తాడు, జానారెడ్డి ఈయన మీద కామెంట్లు చేస్తాడు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించాలి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఈయన అంటే అనుచిత వాక్యాలు చేయడం, కామెంట్ చేయడం కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం నేను పీసీసీ ఆఫీస్లో అడుగుపెట్టానని చెప్పిండు. నా తలకాయ మీద మెడ ఉన్నంత వరకు నేను అడుగుపెట్టానని చెప్పిండు. ఈరోజు ఎట్లా కలిసిపోయిందండి? వీళ్ళు పొద్దున్న ఒక మాట మాట్లాడతారు, రాత్రి బ్యాచ్ వేరే ఉంటుంది. వీళ్ళు గ్లాస్ పెట్టుకొని ఒక మాట ఉంటుంది, గ్లాస్ లేకుండా ఒక మాట ఉంటుంది. వీళ్ళ గ్లాస్ బ్యాచ్ ఇన్ని రోజులు మనం కేసీఆర్ అనుకున్నాం, కానీ దానికన్నా పెద్ద గ్లాస్ బ్యాచ్లు అది. అందుకే వీళ్ళ మాటలకు వాల్యూ లేదు. ఇంకొకటి అన్న, ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం ఉన్నది కదా, వక్ఫ్ బోర్డు చట్టాన్ని అయితే కేంద్రంలో ఆమోదం తెలిపిరు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే ఎంఐఎం నాయకులు ఉన్నారో వాళ్ళైతే ఇదే హైదరాబాద్లో ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారంట. గా సభకు మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి గారే ఫండ్స్ ఇస్తారంట. ఈ ముచ్చటనైతే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అయితే చెప్పిర్రు. దాని గురించి మీరేమంటారు? అసలు ఈరోజు ముఖ్యంగా ముస్లిం వర్గాన్ని మొత్తం అయోమయం గురి చేయడానికి ఎంఐఎం పార్టీ రేపు సభ పెట్టింది. 1993లో సవరణలు చేశారు వక్ఫ్ బోర్డులో, 1994లో చేశారు, 2014 జనవరిలో కూడా మన్మోహన్ సింగ్ చివరిలో ఆయన ప్రధానమంత్రి దిగిపోయే ముందు కూడా సవరణలు చేసిండు. ఇప్పుడు కూడా చేసింది సవరణనే. 2025లో నరేంద్ర మోడీ గారు చేసింది కూడా సవరణే. ఎందుకు ఈ సవరణ చేసిందంటే చిట్ట చివరి వ్యక్తి
ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా చిట్ట చివరి వ్యక్తి కూడా ఈ లబ్ధి చేకూర్చాలి. ఈ వక్ఫ్ బోర్డు కింద లక్షల ఎకరాల పొలాలు ఉన్నాయి, లక్షల రూపాయల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముస్లిం వర్గానికి చిన్న వర్గాలకు కూడా చేరాలని చెప్పి ఈరోజు ముస్లిం వర్గాల్లో చాలా మంది వరకు టీ కోట్లు అమ్ముకుంటూ చెప్పులు కుట్టుకుంటూ చాలా కింది స్థాయిలో ఉన్నారు. కొంతమంది ఎంఐఎం కుటుంబ సభ్యులు కావచ్చు, ఓవైసీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా కొంతమంది వీళ్ళన్నింటినీ వాడుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. వీళ్ళొక్కరి సొత్తు కాదు ఇది, ప్రతి ఒక్క ముస్లిం యొక్క సోదరుని యొక్క సొత్తు ఇది. మరి ఎందుకు ఇవ్వట్లేదు ముస్లిం సోదరులకు? ఎందుకు ఇవ్వట్లేదు కదా, ప్రతి ఒక్కరు చెందాలని చెప్పి మొట్టమొదటిసారి 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా ఎజెండాలో పెట్టినాం, వక్ఫ్ బోర్డు భూములను కాపాడుతాం, వక్ఫ్ బోర్డును సవరణ చేస్తాం, ఇది చిట్ట చివరి ముస్లిం వరకు చేరుస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. దద్దమ్మలు ఓవైసీలు అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవడానికి ఈరోజు హైదరాబాద్ నగరంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కేవలం వక్ఫ్ బోర్డు భూములు అడ్డు పెట్టుకొని. ఈరోజు 100 కోట్ల కిరాయిలు వస్తున్నాయి వాళ్ళకు కేవలం వక్ఫ్ బోర్డు భూముల వల్ల. అవన్నీ రూపుమాపాలని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికి, చిట్ట చివరి ముస్లిం వ్యక్తికి కూడా అందరికి చేరాలని చెప్పి ఈ వక్ఫ్ బోర్డులో సవరణ చేసినాం. ఇప్పుడు ఈ సవరణ ద్వారా ఈ మా పక్కన సలీం బాయ్కి, ఈ పక్కన అక్బర్ బాయ్కి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క సవరణ వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. వక్ఫ్ బోర్డు వల్ల వచ్చే లాభాలు వాళ్ళకు కూడా చేరుతాయి. ఇది ఒక కడుపు మంటి రాజకీయాల కోసం ఈరోజు రేపు సభ పెడుతున్నారు. దానికి ఒత్తాస పలుకుతుండే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు ముస్లిం పక్షాన, దళిత వర్గాల పక్షాన, కింది స్థాయి మైనార్టీ పక్షాన నిలబడతాడా, లేకపోతే వీళ్ళు ఏమైనా నీళ్ళ పక్కన నిలబడతాడా ఈ ముఖ్యమంత్రి? ఈరోజు కేవలం ఈయన పార్టీ మనుగడ కోసం ఈరోజు డబ్బులు సమకూర్చి రేపు సభ నిర్వహిస్తున్నాడు. ఇది అంతే. దీని గురించి అంటే ఇప్పుడు మరి బండి సంజయ్ గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ వక్ఫ్ బోర్డు చట్టం గురించి అయితే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే ఇంతగానము అల్లర్లు జరుగుతున్నాయి కదా, ఇంతగానము అల్లర్లు జరిగినా కూడా రాష్ట్రపతి పాలన కావాలనేమో అందరు అంటున్నారు. కాకపోతే అక్కడున్న మమతా బెనర్జీ గారు ఇది తప్పు, అసలు రావద్దు, ఏం చేసుకుంటో చేసుకోర్రి అనే విధంగానైతే మాట్లాడుతున్నది. అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు అయితే వెనుకకు తగ్గాలి, వెనుకకు తగ్గించి మాట్లాడాలి, వెనుకకు తగ్గించి పనులు చేయాలి, అమిత్ షా గారిని నియంత్రించాలి అని ప్రధానమంత్రి గారిని అయితే కోరుతున్నది. మరి ఎందుకు? ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను కదా, ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న పరమార్థం కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది అందరు ముస్లింలకు సంబంధించిందే. దీనిలో వల్ల హిందువులకో ఇంకో మతానికో లాభం చేకూర్చదు. ముస్లిం వర్గానికే చిట్ట చివరి వ్యక్తి వరకు లాభం చేకూరుతుంది. కాబట్టి వీళ్ళ మనుగడ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వక్ఫ్ సవరణ చేసి అన్ని రాష్ట్రాల్లో విస్తరించిందనుకో ఈ దేశంలో మనకి ఇక పాత్ర లేదు. ఇక్కడ కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళు ఆలోచించేది ఒకటే, మన పార్టీ మనగడలో ఉండాలంటే దాని సవరణ మనం ఏకీభవించవద్దు, ఆమోదించవద్దు అని ఒక వాళ్ళ మనసులో నుంచి అనుకొని ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు అక్కడ పశ్చిమ బెంగాల్లో విచ్చలవిడిగా హిందువులపైన దాడులు చేస్తున్నారు. నేను కుహనా మేధావులను అడుగుతున్నా, పాలనాసిలో ఇది జరిగింది అది జరిగిందని బ్యాగులు వేసుకొని డ్రెస్సుల్లో మీద ఫోటోలు వేసుకొని విచ్చలవిడిగా మనం మాట్లాడేది కదా. ఈరోజు పశ్చిమ బెంగాల్లో హిందువులపైన దాడులు చేసుకుంటే వండుకురు మీరు? ఈరోజు మాట్లాడాల్సిన అవసరం మీకు లేదా? ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ఇంతమంది హిందువులు చనిపోతున్నారు. హిందువులు కనిపిస్తే చాలు, తులసిమాల కనిపిస్తే ఈరోజు పొద్దున ఒక వ్యక్తి మెడలో తులసిమాల నడితే ఆయన 2 కాళ్ళు నరికేసిర్రు. ఈరోజు ఎందుకు మరి ప్రశ్నించలేరు వీళ్ళు? మీ ట్విట్టర్లో ఎక్కడ పోయింది మీరు? మీ సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడ ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఏదన్నా జరగంగానే నరేంద్ర మోడీ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి ప్రశ్నిస్తారు కదా. ఈరోజు హిందువులపైన దాడులు చేస్తుంటే ఏం చేస్తారు మీరు? ఏడమండుకురు అని చెప్పి అడుగుతున్నా నేను. ఈరోజు బరాబర్ వక్ఫ్ బోర్డుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రతి ముస్లింకి న్యాయం చేసే వరకు నరేంద్ర మోడీ గారు ఊరుకోరు. ఖచ్చితంగా అమిత్ షా గారు కూడా వెనకకు దగ్గరు. ప్రతి ముస్లింకి న్యాయం చేయాలనేది వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని సవరణ చేసినాం. ముస్లింలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. చాలామంది ముస్లింలు అందరూ కూడా మొన్న జట్టుగా వెళ్ళి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పొచ్చారు, మాకు ధన్యవాదాలు చెప్పొచ్చారు. ఇక్కడ కూడా మా పార్టీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు మాకు ధన్యవాదాలండి, మా అందరి మీరు మా మేలు కోసం వక్ఫ్ బోర్డులో సవరణలు తీసుకొచ్చారు అని చెప్తారు. మా కిషన్ రెడ్డి గారిని కలుస్తారు, మా బండి సంజయ్ గారిని కలుస్తారు. ఇంతకన్నా సంతోషం ఏం కావాలండి? వీళ్ళు ఎవరో లీడర్ల కోసమో ఎవరో బలిసిన కోసమో ఇదంతా చేసింది? మాకు పేద అట్టడుగు వర్గాల మా యొక్క నాయకులు చెప్పేది చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి పథకం చేరినప్పుడే మేము నిజమైన కార్యకర్తలం. అదే పని చేసి చూపిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి పశ్చిమ బెంగాల్లో అంత ఘోరంగా జరుగుతున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? తీసుకుంటుంది అని చెప్పి మనం అనుకుంటే కాదు, ఖచ్చితంగా తీసుకుంటుంది. దానికి సమయం ఉంది. దానికి ఖచ్చితంగా అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, కేంద్ర బలగాలను మొత్తం దింపింది. ఖచ్చితంగా దానిపైన కమిటీ రిపోర్ట్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలన ఏందనేది కూడా అధినాయకత్వము, కేంద్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా అక్కడ యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. రేపు పొద్దున హైదరాబాద్ నగరంలో ఏమైనా అల్లర్లు అయితే ఈడ కూడా యాక్షన్ ఉంటుంది. అదే పశ్చిమ బెంగాల్లో ఏమైతే యాక్షన్ తీసుకుంటారో హైదరాబాద్ నగరంలో అదే యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ప్రవీణ్ అన్న,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలామంది అధ్యక్ష పోటీకి అయితే ఉన్నారు, అధ్యక్షులుగా చేసిర్రు. దాంట్లో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా బీసీల కోసం పోరాడుతున్న లక్ష్మణ్జీ గారు కావచ్చు, చాలామంది అయితే చేసిరు కదా. వాళ్ళ దాంట్లో కొంతమందిలో మీరు కూడా వాళ్ళ కనసాగలనే కానీ వాళ్ళ సేవలలోనే కానీ మీరు కూడా పనిచేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మరి 10 రోజులల్లా బయటకైతే తీస్తారట. మరి ఎవరు వస్తే బాగుంటుంది మీ ముచ్చట్ల? అంటే మీరు యువమోర్చాకు సంబంధించిన నాయకులు కాబట్టి, భారతీయ జనతా పార్టీలో యువమోర్చా అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, మీకు ఏ నాయకుడు వస్తే ఇంకా యువమోర్చా నాయకులు అత్యుత్సాహంతో ఇంకా బాగా ఉత్సాహం పెంచుకొని పనిచేస్తారు? భారతీయ జనతా పార్టీ అనేది సముద్రం లాంటిది. ఇది ఇక్కడ కొత్త కార్యకర్తలు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళే లీడర్లు అనేది ఎక్కడ ఉండదు. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే అందరూ సమానమే. మా దాంట్లో కూర్చుంటే అందరం కూడా కుర్చీల మీద అందరు రౌండ్గా కూర్చుంటాం, అందరం కూడా చర్చిస్తాం. ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలని కూడా అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. కింద ఇప్పుడు ఈయన బూత్ అధ్యక్షుడు, ఆయన అభిప్రాయం మాకెందుకు అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తీసిపడేయడు. అందరికీ అభిప్రాయం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే పనిలో అధినాయకత్వం కూడా ఉంది. ఒక మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోతున్నాడు. అదేవిధంగా రాబోయే 2028 అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఈ తెలంగాణ రాష్ట్రం పైన మేము ఎగిరేయబోతున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. మీరు ముఖ్యంగా బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎన్నో సేవలు అందించారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ నుంచి కావచ్చు, బీజేఎం నుంచి కావచ్చు, ఎన్నో సేవలు అందించుకుంటా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఆచార్య గారు ఉన్నారు. ఆయన కూడా నక్సలైట్లకు ఎదురెళ్ళి కూడా ఉద్యమం సమయం నుంచి కూడా వాళ్ళు ఆయన బీసీ నేత. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. పక్క పార్టీలకి వెళ్ళి వచ్చినా ఈ పార్టీలకి వెళ్ళి వచ్చినా మా దగ్గర సమానమైన గౌరవం ఉంటుంది కాబట్టి అందరూ ఒకే విధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఎజెండానా ఆ ఎజెండానా అనేది పక్కన పెడితే ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించుకుంటాం. 10 రోజుల లోపలనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. ఇంకా ఉద్యమాలు ఉవ్వెత్తున. ఎందుకంటే ఈ 6 పథకాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ మోసం చేసింది కాబట్టి, వీళ్ళ యొక్క పథకాలన్నిటి కూడా మోసం చేసింది కాబట్టి ప్రజలందరినీ తీసుకొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మేము ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంకొకటన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈరోజు ఒక దద్దమ్మను మనం ముఖ్యమంత్రిగా తయారు చేసుకున్నాం. ఈరోజు చాతగాని దద్దమ్మ, నీకు చాతగాని తెలిసి కూడా మాకు ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చున్నావు. ఈరోజు పథకాలు ఇవ చాతగాదికు నువ్వు 420 దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నట్టెంట ముంచినావు. తెలంగాణ ప్రజలను నట్టెంట ముంచి ఈరోజు దొంగ హామీలతో కాలం వెళ్ళదీశ పనిచేస్తున్నావు. ఈరోజు దద్దమ్మ నీకు చాత కాకపోతే వెంటనే దిగిపో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి దొరికిన పప్పు ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం భారతీయ జనతా పార్టీ కలకాలం కేంద్రంలో అధికారంలో ఉంటుంది. ఇంకొకటి, నరేంద్ర మోడీ గారి గురించి చెప్తే? నరేంద్ర మోడీ గారి యొక్క ఆశ ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అవ్వచ్చు, అదేవిధంగా దేశ ప్రజలందరి గురించి కూడా అందరి గురించి సమానంగా ఆలోచిస్తూ ఈ దేశంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు వెళ్ళాలి, సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి వెళ్ళినప్పుడే మనం విజయం సాధించినట్టు నమ్మిన వ్యక్తి. అదేవిధంగా ఈ దేశం కోసం ప్రపంచ నలుమూలల దేశం యొక్క గౌరవాన్ని పెంచుతూ పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కిషన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కష్టపడి అడుగడుగున మాలాంటి యువకులకు అందరికీ ఆదర్శంగా ఎదుగుతూ చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉంటే ఎట్లా ఎదగాలో బెస్ట్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ అప్పులు ఎట్లా చేయాలి, ఒక కుటుంబాన్ని ఎట్లా విచ్చలవిడిగా నాశనం చేసుకోవాలి, కుటుంబ బంధాలను అప్పులు చేయాలి, కుటుంబం పైన తండ్రి పైన అన్నల మీద భారం మోపాలి, ఆ ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలి. ఇది నేర్చుకున్న కేసీఆర్ నుంచి నేను. ఎందుకంటే లక్షల రూపాయల అప్పు చేసి ప్రజలను సొమ్మంతా తినేసి ఈరోజు రాష్ట్రం మీద కుప్పలు కూడా తయారు చేసి పోయి ఫామ్ హౌస్లో ఏమి అనుకుండు, రోజు మంచిగా పెగ్గేస్తున్నాడు, పంతున్నాడు, ఎవడనే మనగాని. ఇదే నువ్వు ఒక పెద్ద నాయకునివి, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలబడాల్సిన వ్యక్తివి, నువ్వు వేరే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ప్రశ్నించాలి, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, ఏం చేయాలో చెప్పాలి. ఇవన్నీ ఏం చేయకుండా పెగ్గులు వేసుకుంటే ఫామ్ హౌస్లో అనుకుంటా. బండి సంజయ్ ఈజ్ అ రియల్ హీరో. మా అందరికీ యూత్ అందరికీ కూడా మాకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. రియల్గా ఎప్పటికప్పుడు ఫైటింగ్ ప్రజల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం ఎప్పటికప్పుడు ఫైట్ చేయాలి, వాళ్ళ పక్షాన్ని నిలబడాలని చెప్పి మా రోల్ మోడల్ బండి సంజయ్. నమస్తే అన్న. నమస్తే. మీ అమూల్యమైన సమయాన్ని అయితే మా టైం 24x7కి అయితే ఇచ్చిర్రు. నిజానికి ఈ జనానికే కావచ్చు, భారతీయ జనతా పార్టీకే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు వాళ్ళకే కావచ్చు వీళ్ళకే కావచ్చు మంచి సందేశాన్ని అయితే ఇచ్చినావు. కానీ ఇంకొక మల్క ఒక్కసారి మా స్టూడియో వేదికగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలకు మీ సందేశం ఏమన్నా ఉంటే ఒక్కసారి చెప్పండి అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒకటే విన్నపించుకుంటున్నా,
కాంగ్రెస్ ప్రభుత్వము 6 దొంగ హామీలతోటి 420 అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటికే చాలా సమయం ఇచ్చినాం. ఈ సమయం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే మనం ఇదే విధంగా పరిపాలన సాగిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పొరిమిలో దాటించి తన్నాలే. భారతీయ జనతా పార్టీని మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆదరించి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించి సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా అదేవిధంగా ఈ హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగబోతుంది. కార్పొరేటర్లందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 80% మంది హిందువుల ఓట్లతోటి గెలిచినాం మనం అందరం కూడా. 80% మంది హిందువులు ప్రశ్నిస్తారు. రేపు ఎంఐఎం పార్టీకి తొత్తుగా మారొద్దు. ఎంఐఎం పార్టీ తొత్తుగా మారకుండా మీ పార్టీలు విప్పులు జారీ చేసినా కూడా హిందూ శక్తి కోసం హిందువుల కోసం ఒక మంచి నాయకుడు, హిందువుల కోసం ప్రశ్నించే నాయకుడు, హిందువుల కోసం కొట్లాడే నాయకుడు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందరకు వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పి అదేవిధంగా స్థానిక సంస్థల్లో స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. శనార్థి చూసిరు కదరులా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ప్రవీణ్ అన్న మాటలనే మనకైతే తెలిసింది. అన్న ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే తూటాలుగానే వెళ్తానే కదా. మరి గింత మంచి మాట గింత మంచి మనిషితోటి మనమైతే ఈరోజు ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాం కదా. ఇగో ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లను మంచి మంచి మనసులను అయితే మా టైం 24/7 టీవీ అయితే ఎప్పటికప్పుడు తీసుకొని వచ్చి జనాలకైతే పరిచయం చేస్తుంది. ఉంటా మరి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.